ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద మొక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. ఈరోజు ఈ యొక్క భక్తులందరూ కూడా ఏడుకొండలవానికి 7 రోజులు కార్యక్రమం తీసుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో అన్ని గ్రామాలను అందరు భక్తుల్ని ఏకం చేయడానికి 7 రోజుల కార్యక్రమం చేపట్టిన ఈ కరసేవకులందరికీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఏడుకొండలవానికి 7 రోజులని ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వచ్ఛందంగా ఎవరు ఎలాంటి లాభాపేక్ష లేకుండా శ్రీవారికి సేవ చేసుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో వీళ్ళంతా ఉదయమే లేచి, అక్కయ్యలందరూ ఎంత పని ఉన్నప్పటికీ అన్నయ్యలు అక్కయ్యలందరూ కూడా లేచి వీళ్ళు మా గ్రామంలో ఉన్నటువంటి ఈ పైన కనబడేటువంటి కొండ, ఇది ఋష్యముఖ పర్వతం. ఈ యొక్క పర్వతం పైన ఉన్నటువంటి ఏడుకొండలవాడు, ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి, ఈ యొక్క విగ్రహాలకు మనం 12 తారీఖు ఏదైతే మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఇక్కడ మనం కళ్యాణ మహోత్సవం జరగబోతూ ఉంది. ఈ సందర్భంగా 7 గ్రామాలని ఈరోజు పూర్తి చేసుకోవడం జరిగింది. మొదటి రోజు బుక్కలగుట్ట గ్రామంలో, రెండవ రోజు కోటేశ్వరపల్లె గ్రామంలో, మూడవ రోజు గీతామందిరం రామకృష్ణపూర్లో, నాలుగవ రోజు గెదరాడి గ్రామంలో, ఐదవ రోజు కుర్మపల్లె గ్రామంలో, ఆరవ రోజు క్యాతనపల్లి గ్రామంలో, 7వ రోజు అమ్మా గార్డెన్ ప్రాంతంలోని దేవాలయంలో ఈ రకంగా దర్శనం చేసుకుంటూ పాత తిమ్మాపూర్, కొత్త తిమ్మాపూర్, పద్మావతి కాలనీ మీదుగా ఇప్పుడు శ్రీ ఋష్యముఖ పర్వతాన్ని, సాక్షాత్తు స్వామివారు ఋష్యముఖ పర్వతాన్ని చేరుకోవడం జరిగింది. ఈ యొక్క స్వామివారి ఉత్సవ విగ్రహాలతోటి మనం ఇదే ఋష్యముఖ పర్వతం చుట్టూ ఏదైతే ఈ తార్ రోడ్ కనబడతా ఉందో దీని చుట్టూ మనకు గిరి ప్రదక్షిణ కూడా 12 తారీఖు మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఉంది. భక్తులందరూ కూడా పాల్గొని ఈ యొక్క గిరి ప్రదక్షిణ చేసుకొని అనంతరం స్వామివారి కళ్యాణంలో అందరూ పాల్గొని స్వామివారికి కళ్యాణాన్ని కనులారా తిలకించి స్వామివారి తీర్థప్రసాదములు స్వీకరించి అనంతరం జరగబోయేటువంటి అన్నదాన కార్యక్రమంలో అందరూ పాల్గొని స్వామివారి కృపకు పాత్రులై అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని చెప్పి ఈ యొక్క స్వామివారి అమ్మవార్ల మనం ఆశీస్సులు పొంది అందరం కూడా ఈ యొక్క గుడి నిర్మాణంలో అన్ని గ్రామాలను కలుపుకొని ఈసారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా జరపబోతూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఇదే ఆహ్వానంగా మన్నించి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో భాగస్వాములై అందరూ 12 తారీఖు మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా బుధవారం రోజు అందరూ కూడా ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి గిరి ప్రదక్షిణకు రావాల్సిందిగా, ఈ యొక్క గిరి ప్రదక్షిణ కూడా చిలుకూరు బాలాజీ శివాలయ ప్రధాన అర్చకులైనటువంటి సురేష్ ఆత్మారాం మహారాజ్ గారి ఆధ్వర్యంలో ఈ 6 గ్రామాలలో ఉన్నటువంటి వేద పండితుల ఆధ్వర్యంలో ఈ యొక్క గిరి ప్రదక్షిణ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా అయోధ్య నుండి వచ్చేటువంటి రాముని పాదాలని సైతం ఇక్కడ ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద ఆ యొక్క పాదాలని కూడా ప్రతిష్టాపన చేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క మహోన్నత కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని మీ యొక్క బంధువులందరినీ కూడా తీసుకొని ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి రావాలని ఋష్యముఖ పర్వతం తరపున ఈ శ్రీవారి భక్తులందరం కూడా ప్రజల్ని కోరుకునేది, భక్తులను కోరుకునేది ఈ యొక్క కళ్యాణ మహోత్సవానికి రావాలని చెప్పి పేరు పేరున ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.